ఇక్కడికి ఇచ్చేసిన జనతా మీడియా వారికి, ఈ అవకాశం ఇచ్చిన జనతా మీడియా వారికి ధన్యవాదాలు. నా పేరు వరప్రసాద్, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ప్రజెంట్. అయితే మాకు 2009లో చిరంజీవి గారు ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రాజకీయంలోకి రావడానికి ఆసక్తి అప్పటి నుంచే చూపించామండి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయినప్పటికీ అవే భావజాలాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అధికారం కోసం ఆశపడకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి టీడీపీ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి ఒక కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అని గర్వంగా చెప్పుకుంటున్నాం అప్పుడు కూడా. అదేవిధంగా తర్వాత కాలంలో 2019 ఎలక్షన్కి అన్నీ సమకూర్చుకొని పోటీ చేసినప్పటికీ ఒక్క సీటే నెగ్గాం. అది కూడా రాపాక వరప్రసాద్ గారు రాజోలు నియోజకవర్గం నుంచి. అది కూడా మాది కాదన్నట్టు రాపాక వరప్రసాద్ గారు వ్యవహరించడం, అదేవిధంగా అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వ్యవహరించే విధానం అనేది అందరికీ ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు పార్టీలు అయితేనో జనాలు అయితేనో అందరికీ కూడా, ప్రజలకు కూడా. తర్వాత క్రమంలో 2024కు ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సంప్రదించకుండా, ఇరు పార్టీలని సంప్రదించకుండా మేము రాబోయే కాలంలో 2024 ఎలక్షన్కి టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవుతామని వారి ఇరువురిని కూడా సంప్రదించకుండా మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారని గర్వంగా చెప్పుకుంటున్నామండి. ప్రజెంట్ ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది సుపరిపాలన అందే క్రమంగా మొదటి అడిగేసింది పవన్ కళ్యాణ్ గారని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నామండి. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 15 నెలలు అవుతుంది, మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మరి ఈ క్రమంలో మీరు ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశారు? ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఏ అయితే వాగ్దానాలు చేసిందో, ఏ అయితే హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి చేకూర్చే విధంగానే ప్రభుత్వం అడుగులేస్తుంది. అందులో భాగంగానే సూపర్ సిక్స్ అనేది అమలు చేయడం జరిగింది. లేటెస్ట్గా ఆగస్ట్ 15ని ఫ్రీ బస్ స్త్రీశక్తి పథకం కింద సూపర్ 6 అయితేనేమి, అంతకుముందు ఫ్రీ గ్యాస్ అయితేనేమి, అలా ప్రతిదీ కూడా మా ఎన్డీఏ గవర్నమెంటు మాట తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకునే విధంగానే నడిచిందని మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నామండి మా గవర్నమెంట్ గురించి. ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించి సమర్థించే విధంగానే మేము గవర్నమెంట్ నడుస్తుందని మేము భావిస్తున్నాం. అలాగే మా గ్రామంలో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి లబ్ధిని చేకూర్చే విధంగా అటు టీడీపీ నుంచి కానీ, ఇటు జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ప్రజల వద్దకి ప్రతి పథకాన్ని, ప్రతి లబ్ధిని చేకూర్చే విధంగా కూటమి నాయకులు పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కవలపల్లి లోవ రమేష్. నేను అనపత్తి నియోజకవర్గం రంగంపేట మండలం ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీలో పనిచేస్తున్నాను.
సార్ మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించిందే అభివృద్ధి గురించి. గతంలో అభివృద్ధి లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కలయిక వచ్చింది. మరి అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి మరి ఇప్పటి వరకు దానిగా ఏమి అడుగులు పడుతున్నాయి? ఇది అలయన్స్ ముందుగా మనం పెట్టుకున్నదే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కోసం. ఎందుకంటే అభివృద్ధి లేదనే అలయన్స్ కోసం, అధికారం కోసం కాదు, ఏ స్వార్థం లేకుండా అలయన్స్ అనేది ఎందుకు పెట్టుకున్నారంటే అభివృద్ధి కోసమే. అధికారం రాగానే మెగా డిఎస్సి ఓపెన్ చేశారు. అలాగే మనకి రోడ్లు కూడా వేయడం జరిగింది. అలాగే సూపర్ 6గా ఫ్రీ గ్యాస్ అయితే ఏముంది, మామూలుగా అన్నదాత సుఖీభావ, స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా అభివృద్ధి వైపుగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అమరావతి ఎప్పుడో నిర్ణయించారు, కానీ 3 రాజధానులు అని చెప్పి దాన్ని హోల్డ్లో పెట్టి మొత్తం దోసేశారు. ఇప్పుడు అమరావతిని ఫైనల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మనకి ఏదైతే ఇండస్ట్రీలు అయితే రావాలనుకుంటున్నారో, యువతకి రాజకీయం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయం అంటే ఎలా చేయాలి, ఏం జరుగుతుంది, పైన ఏం జరుగుతుంది, కింద ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి అనేది యువతకి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అలయన్స్ని నమ్మి ఓటేసి గెలిపించారు. మళ్ళీ అదేవిధంగా పోలవరం గత ప్రభుత్వంలో మర్చిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే మాకే తెలియదు అన్న ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి గవర్నమెంట్ కృషి చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అలయన్స్ని ఎప్పుడు వదలరో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అలయన్సే అధికారంలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఇది మాత్రం. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కందులు దుర్గేష్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్.